హాయ్ అండి, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈ వీడియోలో మనం యూడైస్ ప్లస్లో ఒకటో తరగతిలో స్టూడెంట్స్ని ఎలా జాయిన్ చేసుకోవాలి, అలాగే మన స్కూల్లో చదువుతున్నటువంటి స్టూడెంట్స్కి టీసీ ఎలా ఇష్యూ చేయాలి, అలాగే టీసీ ద్వారా వచ్చినటువంటి స్టూడెంట్ని మన పాఠశాలలోకి ఎలా జాయిన్ చేసుకోవాలనే విషయాలను తెలుసుకుందాం. ఇప్పటి వరకు ఏ పాఠశాలలో చదవని ఒకటో తరగతిలో చేరే కొత్త విద్యార్థులను ఏ విధంగా యాడ్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ మనకి ఈ విధంగా డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది కదండి. ఇక్కడ మనకి ఈ చివరిలో ఒకటో తరగతి చివరిలో యాడ్ స్టూడెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ యాడ్ స్టూడెంట్ని క్లిక్ చేయడం ద్వారా ఒకటో తరగతిలో మనం ఎక్కడ చదవని విద్యార్థిని మనం యాడ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు వరకు యూడైస్లో ఎంటర్ అవని, చైల్డ్ ఇన్ఫోలో ఎంటర్ అవ్వనటువంటి ఒక స్టూడెంట్ని మనం ఒకటో తరగతిలో యాడ్ చేసుకోవడం కోసం, చేర్చుకోవడం కోసం యాడ్ స్టూడెంట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఈ ఆప్షన్ అనేది ఈ ప్రోగ్రెషన్ యాక్టివిటీ అనేది కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే, ఫైనలైజ్ అయిన తర్వాత మాత్రమే ఈ ఆప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. వారు మాత్రమే ఈ యాడ్ స్టూడెంట్ ఆప్షన్ ద్వారా ఒకటో తరగతి స్టూడెంట్స్ని జాయిన్ చేసుకోవచ్చు. ఈ విధంగా యాడ్ స్టూడెంట్ క్లిక్ చేసిన తర్వాత జనరల్ ప్రొఫైల్గా అక్కడ మనకు కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. స్టూడెంట్ నేమ్, జెండర్, అలాగే డేట్ ఆఫ్ బర్త్, స్టేట్ కోడ్, మదర్స్ నేమ్, ఫాదర్స్ నేమ్, గార్డియన్ నేమ్, అలాగే ఆధార్ నెంబర్, నేమ్ ఆఫ్ స్టూడెంట్ యాజ్ పర్ ఆధార్ కార్డ్. ఆధార్ కార్డులో ఉన్న విధంగా, ఆధార్లో ఉన్న ఆధార్ కార్డులో ఏ విధంగా అతని పేరు ఉందో స్టూడెంట్ పేరు, అదే విధంగా పేరుని ఇక్కడ టైప్ చేయాలి. ఈ విధంగా చేసి సేవ్ చేసిన తర్వాత అప్పుడు మనకి కొత్త పెన్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఈ విధంగా చేసిన తర్వాత మనకి కొత్తగా ఆ స్టూడెంట్కి పెన్ నెంబర్ అనేది అప్పుడు జనరేట్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. స్టూడెంట్ డీటెయిల్స్ అన్ని యాడ్ చేసిన తర్వాత సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఈ విధంగా క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా స్క్రీన్లో ఈ డీటెయిల్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకోమని మనకు కనిపిస్తుంది. ఇవన్నిటినీ కూడా సెలెక్ట్ ఆల్ ఆప్షన్ ద్వారా మనం టిక్ చేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి. ఈ విధంగా మనం ఒక స్టూడెంట్ని యాడ్ చేసాం. మరొక స్టూడెంట్ని యాడ్ చేయాలనుకుంటే మళ్ళీ యాడ్ స్టూడెంట్ మీద, యాడ్ న్యూ స్టూడెంట్ మీద క్లిక్ చేసి మరొక స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ని కూడా ఇదే విధంగా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టూడెంట్ యాడ్ చేసుకోవడానికి మనం ఫస్ట్ స్టెప్ అయిందండి. ఇప్పుడు స్టూడెంట్ యొక్క వివరాలు మనకి ఈ విధంగా డాష్ బోర్డ్లో కనిపిస్తాయి. ఇక్కడ మనం జీపీ, ఈపీ, ఎఫ్పీ అని ఈ 3 డీటెయిల్స్ ఉంటాయండి. జీపీ అంటే జనరల్ ప్రొఫైల్, అలాగే ఎన్రోల్మెంట్ ప్రొఫైల్, ఫెసిలిటీ ప్రొఫైల్ అని 3 డీటెయిల్స్ ఉంటాయి. ఈ డీటెయిల్స్ అన్నిటినీ కంప్లీట్గా మనం ఎంటర్ చేసిన తర్వాత మాత్రమే ఈ స్టూడెంట్ యొక్క అడ్మిషన్ అనేది మన ఆన్లైన్ ఎంట్రీ అనేది కంప్లీట్ అవుతుంది. ముందుగా ఈ జీపీ మీద క్లిక్ చేద్దాం. జీపీ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా స్టూడెంట్ యొక్క ఫుల్ డీటెయిల్స్ని అడుగుతూ మనకి ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ డీటెయిల్స్ అన్నిటిని ఫిల్ చేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి నెక్స్ట్ మనం క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ ఈపీ అనేది ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత ఈపీ అంటే అడ్మిషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నిటిని కూడా నెక్స్ట్ ఫామ్లో మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత నెక్స్ట్ ఫామ్లో చిల్డ్రన్కి సంబంధించినటువంటి మిగిలిన డీటెయిల్స్, ఈ ఫెసిలిటీస్కి సంబంధించినటువంటివి ఇవన్నీ కూడా మనం ఫిల్ చేసి మనం ఫైనలైజ్గా స్టూడెంట్ డీటెయిల్స్ అన్నీ మనకి ఇలా వరుసగా కనిపించడం జరుగుతుంది. ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు మనకి ఈ డేటా అనేది కంప్లీట్ అవుతుంది. ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ అన్నీ పూర్తి చేసిన తర్వాత మాత్రమే ఈ స్టూడెంట్ యొక్క అడ్మిషన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇక్కడ గమనించండి, పెన్ నెంబర్ అనేది ఇక్కడ ఎన్ఏ ఉందంటే ఇంకా మనకి పెన్ నెంబర్ అనేది అలాట్ అవ్వలేదు. ఇక్కడ పెన్ నెంబర్ అలాట్ అయిన తర్వాత మాత్రమే ఈ జీపీ, ఈపీ, ఎఫ్పీ అనే ఆప్షన్స్ అనేవి పనిచేస్తాయి. ఈ పెన్ నెంబర్ అలాట్ అయిన తర్వాత మాత్రమే మనం ఇవన్నీ చేయగలుగుతాం. అంటే నెక్స్ట్ స్టెప్ అనేది, నెక్స్ట్ ప్రొసీజర్ అనేది పెన్ నెంబర్ అలాట్ అయిన తర్వాత చేయవలసి ఉంటుంది. దీనికి పెన్ నెంబర్ అలాట్ అవ్వడానికి కొంత సమయం పడుతుంది. అంటే 2-3 అవర్స్ పట్టవచ్చు. లేదా ఈరోజు మీరు స్టూడెంట్స్ని అందరినీ యాడ్ చేసినట్లయితే తర్వాత రోజుకి ఇక్కడ పెన్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. జనరేట్ అయిన తర్వాత మాత్రమే ఈ జీపీ, ఈపీ, ఎఫ్పీలు అనేవి ఓపెన్ అవుతాయి. ఈ ఓపెన్ అయిన తర్వాత అప్పుడు వాటిని మనం ఫిల్ చేసి మనం పూర్తిగా స్టూడెంట్ యొక్క ఫుల్ డీటెయిల్స్ని సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా మనం ఒకటో తరగతిలో ఇప్పటి వరకు ఏ పాఠశాలలోనూ చదవని యొక్క స్టూడెంట్ని మన పాఠశాలలో జాయిన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మన పాఠశాలలో వేరే పాఠశాలలో చదువుతూ మన పాఠశాలలోకి టీసీ ద్వారా జాయిన్ అయినటువంటి స్టూడెంట్ని ఏ విధంగా జాయిన్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ మనకి డాష్ బోర్డ్లో ఈ లెఫ్ట్లో కనిపిస్తున్నటువంటి ఇంపోర్ట్ మాడ్యూల్ని చూసారా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత
విత్ ఇన్ స్టేట్ ఉంటుంది. మన స్టేట్ నుంచి వచ్చినట్లయితే విత్ ఇన్ స్టేట్ మీద క్లిక్ చేసి మనం ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ స్క్రీన్లో స్టూడెంట్ యొక్క పెన్ నెంబర్ని మనం యాడ్ చేయాలి. ఇక్కడ టైప్ చేసి మనం అతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ని టైప్ చేసి మనం గో ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఆ స్టూడెంట్ యొక్క వివరాలు ఓపెన్ అవుతాయి. ఆ తర్వాత మనం ఆ స్టూడెంట్ని ఈజీగా మన స్కూల్లోకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఇంపోర్ట్ చేసుకోవాలంటే ముందుగా అతను ప్రస్తుతం చదువుతున్నటువంటి పాఠశాలలో అతని యొక్క టీసీ ఇష్యూ మాడ్యూల్ ద్వారా టీసీ ఇష్యూ మాడ్యూల్ని చూసారు, మార్క్ డ్రాప్అవుట్. ఈ మాడ్యూల్ ద్వారా అతన్ని ముందుగా మనం ఆ పాఠశాల వాళ్ళు ప్రస్తుతం చదువుతున్నటువంటి పాఠశాల వాళ్ళు ఈ టీసీని ఆన్లైన్లో యూడైస్ ప్లస్లో ఇష్యూ చేయాలి. ఈ విధంగా ఇష్యూ చేసిన తర్వాత మాత్రమే అతని యొక్క వివరాలు మనకి ఇక్కడ కనిపిస్తాయి. అప్పుడు మాత్రమే అతన్ని మనం ఆ స్టూడెంట్ని మన పాఠశాలలో జాయిన్ చేసుకోగలుగుతాం. అలాగే మన పాఠశాలలో చదువుతూ వేరే పాఠశాలకి టీసీ మీద వెళ్ళిపోయినటువంటి స్టూడెంట్ యొక్క టీసీని ఆన్లైన్లో ఏ విధంగా ఇష్యూ చేయాలంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మాడ్యూల్ మీద క్లిక్ చేసి చేయడానికి స్టూడెంట్ యొక్క పెన్ నెంబర్ని మనం ఇక్కడ టైప్ చేసి గో ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయిన తర్వాత లెఫ్ట్ స్కూల్ ఆల్రెడీ విత్ టీసీ, మార్క్ డ్రాప్అవుట్ ఈ రెండు ఆప్షన్స్ అనేవి గ్రీన్లో మనకు కనిపిస్తాయి. అప్పుడు మనం టీసీ ఇష్యూ చేస్తున్నాం కాబట్టి లెఫ్ట్ స్కూల్ ఆల్రెడీ విత్ టీసీ మీద క్లిక్ చేసినట్లయితే ఆ స్టూడెంట్ని మనం టీసీ ద్వారా వేరే పాఠశాలకు వెళ్ళడానికి మనం ఆన్లైన్లో టీసీ ఇష్యూ చేసినట్లు అవుతుంది. ఆ తర్వాత వేరే పాఠశాల వాళ్ళు ఆ స్టూడెంట్ని కనుక జాయిన్ చేసుకోవాలంటే వాళ్ళు ఇంపోర్ట్ మాడ్యూల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ స్టూడెంట్ యొక్క పెన్ నెంబర్ని డేట్ ఆఫ్ బర్త్ని మనం టైప్ చేసి గో మీద క్లిక్ చేస్తే స్టూడెంట్ డీటెయిల్స్ కనిపిస్తాయి. అప్పుడు అతను మన స్కూల్లోకి మనం జాయిన్ చేసుకోవచ్చు. అదేవిధంగా ట్రాన్స్ఫర్ అంటే టీసీ ఇష్యూ చేయడానికి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మాడ్యూల్ ద్వారా ఆ స్టూడెంట్ యొక్క టీసీని మనం ఆన్లైన్లో ఇష్యూ చేయవచ్చు. మరిన్ని వీడియోస్ చూడడం కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ పొందడం కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.